నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారం, వెండి, నగదుతో ఉడాయించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో తాళం వేసిన 2 ఇళ్లలో చొరబడిన దొంగలు 5 తులాల బంగారం, 30 తులాల వెండి, 50 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో పట్టపగలు చోరీ జరగగా 5 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు గుర్తు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని ఓల్డ్ ఎస్పీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న వైద్య శాఖలో పనిచేసే బాలునాయక్, గర్గుల్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న శోభా దంపతులు ఉంటున్నారు. ఉదయమే ఇద్దరు విధులకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం శోభ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి డోర్లు తెచ్చిఉండడంతో లోపలికి వెళ్ళగా చోరీకి పాల్పడుతున్న దుండగులు శోభను చూసి వెనక డోర్ గుండా పారిపోయారు. వెంటనే భయంతో శోభ తన భర్తకు ఫోన్ చేసింది. ఇంటికి వచ్చాక పోలీసులకు సమాచారం అందించారు. అదే కాలంలో నిజామాబాద్ లో విద్యాశాఖలో పనిచేస్తున్న వెన్నెల ఇంట్లో గుర్తులేని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ 2 చోర్లలో పంచాయతీ సెక్రటరీ ఇంట్లో 5 తులాల బంగారం, నగదు, వెన్నెల ఇంట్లో 30 తులాల వెండి, 50 నగదు దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు క్లూస్ టీంతో చేరుకుని ఆధారాలు సేకరించారు. దుండగులకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 3 వ్యక్తులు దొంగతనంకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గత వారం రోజుల క్రితం ఇదే కాలనీలో రాత్రిపూట గుర్తులేని దుండగులు మాస్క్ ధరించి కర్రలతో కాలనీలో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు గస్తీని ఏర్పాటు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మీరు రండి మీరు రండి వీడియో తీస్తాను అది ఉంటుంది మనకు కానీ రికార్డ్ ఉద్యోగం సార్ बस इधर तो 5 मिनट से बाद कराओ चुका सर सर నాయకు ప్రొద్దున్నే మేమంతా ఫ్రెష్ అప్ అయ్యి 10:30కి అట్లా మేము డ్యూటీకి వెళ్ళిపోవడం జరిగింది. మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి అని చెప్పేసి 1:30కి అట్లా మా మేడం గారు డ్యూటీ నుంచి లంచ్కి అంతా వచ్చేసరికి ఇద్దరు దొంగలు వచ్చేసి ఇంట్లో లోపల దూరి డోర్ అంతా పగలగొట్టేసి ఇంట్లో ఉన్న బంగారము అండ్ కొంత క్యాష్ని వాళ్ళు తీసుకొని మేడం రాగానే ఆయన గేట్ దుంకేసి మళ్ళీ పారిపోవడం అనేది జరిగింది. వాళ్ళకు ఇప్పుడే సీసీ కెమెరాలో వాళ్ళను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకొని వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
4.5 తులాలు అండ్ కొంత క్యాష్ వచ్చేసి తీసుకెళ్ళడం జరిగింది. సావిత్రిబాయి పూలే విద్యారంగంలో చేసిన సేవలు చిరస్మరణీయమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగమన్ అన్నారు. పూలే బాటలో నడుస్తూ మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయుల కృషి వల్లే విద్యారంగం నిరంతరం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కుల లింగ వివక్షలను ఎదుర్కొని బాలికల విద్య కోసం అహర్నిశలు శ్రమించి వారిని పేర్కొన్నారు. మహిళలు చదువుకుంటే సమాజం ముందుకు సాగుతుందన్న దృఢ నమ్మకంతో ఆమె చేపట్టిన ఉద్యమం నేటి తరం మహిళలకు ఆదర్శమని తెలిపారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను శాల్వాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని చెప్పారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని, నిర్దేశించిన వేగాన్ని మించకుండా వాహనం నడపవద్దని సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాలు నివారించడానికి రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. జాగ్రత్తగా రోడ్డు దాటడం, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రయాణ సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ నెల 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ రహదారులపై ప్రయాణించాలని సూచించారు. అత్యవసర సమయంలో 100ను సంప్రదించాలని కోరారు. మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షి ఇష్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని హరివేల్లో దింపుదామని బండి మీద వచ్చినప్పుడు ఏదైనా అనుకోని బండి మీద ఎంతమంది పోవాలి, మరి ఎంతమంది వస్తుంది, మరి కరెక్టేనా? అది ఫస్ట్ మీ పేరెంట్స్ మీరు చెప్పండి. మేము వాళ్ళ క్లాస్ చెప్పినామనుకోండి, వాళ్ళు ఏదో వార్నింగ్ లెక్కని అనుకుంటారు, 2 రోజులు వేస్తారు, 3వ రోజు బంద్ చేస్తారు. చలికాలం కాబట్టి స్వెటర్లు, జర్కిన్లు వేసుకొని వస్తుర్రు, మాస్కులు పెట్టుకుంటుర్రు. దేనికి ఇవన్నీ? చలి నుంచి మీకు ప్రొటెక్షన్, మన యాక్సిడెంట్ నుంచి ప్రొటెక్షన్ ఏది? మీరు ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఏదైతే నేర్చుకుంటారో లైఫ్ లాంగ్ అనేది అదే కంటిన్యూ చేస్తారు. ఐ కరెక్ట్? ఖచ్చితమే కదా. సో అందులో సబ్జెక్ట్ మీద పెట్టారు. సో ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటారో మీరు ఎందుకంటే ఈ వయసులో ఇంకేం చూడలేదు. సో ఇంకా మీరు బాగా సాధించాల్సింది ఉంది, ఎన్నో మంచిగా పై స్థాయికి వెళ్ళాల్సింది ఉంటుంది. కాబట్టి మీ మీద కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. మామూలు యాక్సిడెంట్స్ ఎందుకైతే రీజన్స్ చెప్పండి, ఏ ఆన్సర్ అయినా పర్లేదు. ఓవర్ స్పీడ్, మొబైల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇంకా హెల్మెట్, వెరీ గుడ్, ఇంకా రాంగ్ రూట్. అంధకార భారతావనిలో మెలిసిన వేగి చుక్క సావిత్రిబాయి పూలే అని పలు సంఘాల నాయకులు కొనియాడారు. పూలే బాలిక విద్యను ప్రోత్సహించి సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతం కావాలంటే చదువు ఒక్కటే ఆయుధం అని చెప్పారు. మహిళలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అణగారిన వర్గాల ప్రజలకు విద్యనందించిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. 600 మార్క్స్, 5000 క్యాష్ అవార్డ్ వాళ్ళ నాన్నతో ఇద్దరు కలిసి. భాగ్యలక్ష్మి మేడం, మైలారం, వర్కింగ్ ప్లేస్. విద్యా పారిజాతం
చిన్నతనం నుండి క్రమశిక్షణ ఆధునిక భారత చరిత్రలో ధ్రువతార చదువుల తల్లి. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. TRTF నూతన సంవత్సర క్యాలెండర్ ను కామారెడ్డి జిల్లా విద్యాధికారి రాజు ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు.
అంకిత భావంతో పనిచేసి 10వ తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. తాడ్మే మండలం కృష్ణాజివాడి గ్రామంలో రేషన్ డీలర్ల జిల్లా గౌరవ అధ్యక్షులు గౌరిశెట్టి రాజు మీడియాతో మాట్లాడారు. 8 నెలల నుంచి రేషన్ డీలర్లకు కమిషన్ రాక హమాలీ ఖర్చులు, రూమ్ అద్దె అప్పులు తెచ్చి ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో రేషన్ డీలర్ల కుటుంబం పోషణ భారం అవుతుందన్నారు. కొన్ని నెలల నుండి రేషన్ షాపులో దొడ్డు బియ్యం నిల్వ ఉండడం వల్ల పురుగు పట్టి కొత్తగా వచ్చిన సన్న బియ్యానికి పురుగు పట్టి పాడవుతున్నాయని చెప్పారు. అధికారులు రేషన్ డీలర్ల నుండి దొడ్డు బియ్యాన్ని తిరిగి తీసుకొని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమిషన్ పాత బకాయిలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు గౌరిశెట్టి రాజు, కామారెడ్డి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మరియు మాజీ జిల్లా అధ్యక్షులు. గత మే నెల నుండి మాకు కమిషన్లు రావడం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఒకే దఫాలో మాకు కమిషన్ వేస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ కమిషన్ అని వేరు, రాష్ట్ర కమిషన్ అని వేరు అనే సందర్భం తీసుకొచ్చి సెంట్రల్కు రాష్ట్రానికి కమిషన్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు గత మే నెల నుండి మాకు 8 నెలల నుండి సుమారు 8-9 నెలలలో వేసే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం మాపై దయ చూపించి అట్లా ఒకే దఫాలో వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కామారెడ్డి జిల్లా తరపు నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మరియు ప్రతి షాపులో ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండే, ఆ సన్న బియ్యం ఎక్స్చేంజ్ అయినప్పుడు ఆ దొడ్డు బియ్యం అనేది ప్రతి షాపులో ఉన్నాయి. ఆ షాపులో ఉండడం వల్ల చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి రేషన్ షాపులో దొడ్డు బియ్యం ఉండడం వల్ల అవి గత 8 నెలల 9 నెలల నుంచి పురుగు పట్టి డస్ట్ అవుతున్నాయి. ఆ డస్ట్ ద్వారా ఇంకో బియ్యం కూడా మాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం స్పందించి వెంటనే ఉన్న దొడ్డు బియ్యం కూడా రికవర్ చేయాలని చెప్పేసి తెలియపరుస్తున్నాము. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వము మాపై కనీసం అంటే గౌరవం లేకుండా మాకు వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా మేము ప్రభుత్వానికి సానుకూలంగానే పనిచేసే వాళ్ళం, కానీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తాడ్మే మండలం కృష్ణాజివాడి గ్రామంలో రేషన్ డీలర్ల జిల్లా గౌరవ అధ్యక్షులు గౌరిశెట్టి రాజు మీడియాతో మాట్లాడారు. 8 నెలల నుంచి రేషన్ డీలర్లకు కమిషన్ రాక హమాలీ ఖర్చులు, రూమ్ అద్దె అప్పులు తెచ్చి ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో రేషన్ డీలర్ల కుటుంబం పోషణ భారం అవుతుందన్నారు. కొన్ని నెలల నుండి రేషన్ షాపులో దొడ్డు బియ్యం నిల్వ ఉండడం వల్ల పురుగు పట్టి కొత్తగా వచ్చిన సన్న బియ్యానికి పురుగు పట్టి పాడవుతున్నాయని చెప్పారు. అధికారులు రేషన్ డీలర్ల నుండి దొడ్డు బియ్యాన్ని తిరిగి తీసుకొని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమిషన్ పాత బకాయిలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు గౌరిశెట్టి రాజు, కామారెడ్డి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మరియు మాజీ జిల్లా అధ్యక్షులు. గత మే నెల నుండి మాకు కమిషన్లు రావడం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఒకే దఫాలో మాకు కమిషన్ వేస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ కమిషన్ అని వేరు, రాష్ట్ర కమిషన్ అని వేరు అనే సందర్భం తీసుకొచ్చి సెంట్రల్కు రాష్ట్రానికి కమిషన్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు గత మే నెల నుండి మాకు 8 నెలల నుండి సుమారు 8-9 నెలలలో వేసే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం మాపై దయ చూపించి అట్లా ఒకే దఫాలో వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కామారెడ్డి జిల్లా తరపు నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మరియు ప్రతి షాపులో ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండే, ఆ సన్న బియ్యం ఎక్స్చేంజ్ అయినప్పుడు ఆ దొడ్డు బియ్యం అనేది ప్రతి షాపులో ఉన్నాయి. ఆ షాపులో ఉండడం వల్ల చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి రేషన్ షాపులో దొడ్డు బియ్యం ఉండడం వల్ల అవి గత 8 నెలల 9 నెలల నుంచి పురుగు పట్టి డస్ట్ అవుతున్నాయి. ఆ డస్ట్ ద్వారా ఇంకో బియ్యం కూడా మాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం స్పందించి వెంటనే ఉన్న దొడ్డు బియ్యం కూడా రికవర్ చేయాలని చెప్పేసి తెలియపరుస్తున్నాము. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వము మాపై కనీసం అంటే గౌరవం లేకుండా మాకు వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా మేము ప్రభుత్వానికి సానుకూలంగానే పనిచేసే వాళ్ళం, కానీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతే సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.